ప్రతి రిలేషన్‌లో గొడవలనేవి వస్తా ఉంటాయి సహజంగా. అంతేగాని కావాలని గొడవలు పెట్టుకొని అవతల వారిని తిడుతూ ఏదో ఒక రీజన్ తోటి వాళ్ళని మానసికంగా అనేది మనం కృంగతీయకూడదు. ఎందుకంటే వాళ్ళు సహనంగా, ఓపికగా ఉన్నారు అంటే దానికి అర్థం ఏంటి? మౌనంగా ఉండటం వల్ల వాళ్ళకి మాటలు రావని అర్థం కాదు. అలాగే ఆ మౌనం వెనక వాళ్ళకి చేతగానితనం ఉందని అర్థం కాదు. మౌనంగా ఎందుకుంటున్నారు? మీకు ఈ గౌరవం ఇచ్చన్నా ఉండాలి. లేదంటే తను ఓపికతో సహనంగా అన్నా ఉండాలి. అంతేకానీ మీరు ఎన్నో ప్రశ్నలు ఎన్నో ఏస్తా ఉంటారు. తను తిరిగి ఒక్క ప్రశ్న మిమ్మల్ని ఏస్తే జవాబు మీ దగ్గర ఉందా? ఎదుటివారిని అలా అనటం కాదు. ఫస్ట్ మనం ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అంతేగాని మన సైడు 100 ఏళ్ళు చూపిస్తున్నప్పుడు నువ్వు అవతల వ్యక్తి వైపు ఒక్క ఏలు చూపిస్తే ఏం లాభం ఉంటుంది? ముందు మనల్ని మనం ముందు కరెక్ట్ చేసుకొని ఎదుటివారిని మనం అన్న ఒక అర్థం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఒకసారి మీతో మీరు మాట్లాడుకోండి. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈరోజు మొత్తంగా మీరు ఏం చేశారు? ఎంతమందిని మోసం చేశారు? ఎన్ని అబద్ధాలు చెప్పారు? ఎంతవరకు నిజాయితీగా ఉన్నారనే విషయం మీరు క్వెషన్ చేసుకుంటే మీలోంచి ఒక పాజిటివ్ వ్యక్తి అనేవాళ్ళు మీకు చెప్తారు. ఇది తప్పు, ఇలా చేయకుండా ఉండటం కరెక్టు అనని. నువ్వేమైనా చేసినా ఎదుటి వాళ్ళకి క్షమాపణ అడిగే బుద్ధి అనేది మీకు కలుగుతుంది. స్వామి వివేకానంద గారు ఇదే అన్నారు. పడుకునే ముందు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. మీరు ఏం చేశారో మాట్లాడుకోండి అనని తను అన్నారు. ఇలాంటి ప్రవర్తన మీకు ఉంటే మార్చుకోండి. మార్చుకుంటేనే కుటుంబంలోనూ, సమాజంలోనూ మంచి గౌరవం అనేది మీకు ఉంటుంది. ఇలాంటి విషయాలు మరెన్నో తెలుసుకోవాలనుకుంటే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో విషయాలు మీకు చేరేలా కొన్ని జీవిత సత్యాలు అలాగే నేను చూసిన విషయాలు మీతో పంచుకుంటాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.